అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆవిర్భవించిన రోజు, అంటే స్వామివారి జన్మించిన రోజు అన్నమాట. వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ మంగళం హనుమతే అని మనకి పరాశర సంహిత గ్రంథంలో పరాశర మహర్షి గారు తెలియజేశారు. ఆంజనేయ స్వామి మంగళాష్టకంలో కూడా మనకి తెలియజేయటం జరుగుతుంది. ఈ వైశాఖ మాసంలో జయంతుల మాసం అంటారు. ఈ వైశాఖ మాసంలో అనేకమైన జయంతులు వస్తాయన్నమాట. నారసింహ జయంతి, వామన జయంతి, పరశురామ జయంతి, హనుమాన్ జయంతి, వాసవి జయంతి, అన్నమాచార్య జయంతి, అలా చూసుకుంటూ వస్తే ఈ వైశాఖ మాసం అంతా కూడా జయంతులే ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. వైశాఖ మాసానికే జయంతుల మాసం అంటారు. ఈ వైశాఖ మాసంలో వచ్చే జయంతులన్నింటిలో కూడా హనుమాన్ జయంతికి ఒక విశేషమైనదనమాట. చారో యుగ పర తాపసువార హరిపర సిద్ధి జగతి విజయార. 4 యుగాలు తపస్సు చేస్తున్న మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు అంటే మహాశక్తి స్వరూపుడు, తపస్సంపన్నులు. అటువంటి ఆంజనేయ స్వామి వారు 4 యుగాల నుండి ఉన్నారన్నమాట. ప్రతి యుగంలో పరమాత్ముడు అవతరించి ఆ యుగ సమాప్తి యందు స్వామి అవతారం కూడా చాలించడం జరుగుతుంది. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం అలా కాదు, స్వామి ఆవిర్భవించటమే జరిగిందనమాట. అందుకని ఆంజనేయ స్వామి వారికి చిరంజీవి తత్వం ఉంది కాబట్టి చిరంజీవి అని కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఈ స్వామివారు జన్మించిన రోజు నాడు, ఈ జన్మోత్సవం నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భయ, అలాగే ఆందోళన, దుఃఖము, అలాగే ఇటువంటివి ఏమున్నా కూడా, భూత ప్రేత పిశాచ రాక్షసుల గురించి ఎటువంటి భయాలున్నా కూడా ఈ హనుమంతుని స్మరించినా చాలు, మన జోలికి ఏమీ రావని చెప్తారన్నమాట. పీడకళలు వస్తున్న వాళ్ళు కూడా హనుమంతుని స్మరణ చేసినా చాలు, హనుమత్ ధ్యానం చేసినా చాలు, హనుమత్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం నందు స్వామివారికి విశేషంగా సహస్రాది అధికంగా, అంటే సుమారు 1000 పైగా అనగా 2000 దాకా స్వామివారికి మామిడి పళ్ళతో అర్చన కైంకర్యం చేయటం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహం విశేషం అన్నమాట. పళ్ళల్లో రారాజు ఏమిటి అంటే మామిడి పండు అని చెప్తారన్నమాట. అటువంటి మామిడి పండు స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి స్వామికి మామిడి పండు ఆరాధన చేయడం మూలాన స్వామి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు స్వామి ప్రసాదించాలనే యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. హరి ఓం దర్శన్. జై